అంబేద్కర్ కోనసీమ జిల్లా గంటిపెదపూల్లో మంతెన రవిరాజు ఇంటి దగ్గర ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రవిరాజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలకు ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నారని మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు. గతంలో పోటీ చేసిన వారు కూడా అవి చేస్తాం ఇవి చేస్తామని అన్నారని ప్రశ్నించగా నేను అలాంటి వ్యక్తిని కాదని అభివృద్ధి పనులు చేసి చూపిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలో రాజ్యస్ ఎన్నికలు నోటిఫికేషన్ కూడా త్వరలో ఇస్తున్నారు. ప్రజెంట్ ఓట్ల నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను ఏ పార్టీ తరఫున కానీ గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా దేనికి కూడా పోటీకి అంటూ ముందుకు రాలేదు. వెనకాల నుండే నడిపాం. ఈరోజు రాజ్యసభ ఎన్నికలకు ఉభయ గోదావరి జిల్లా దానికి నేను పోటీకి రెడీ అయ్యి మీ అందరి సమక్షంలో వేళ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నాకు పార్టీలతోటి సంబంధం లేదు. నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను. నేను ఆ దృష్టికి వచ్చిన ప్రతి సమస్య కూడా గ్రాడ్యుయేట్స్ అవ్వచ్చు, చాలా నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో. వాళ్ళందరి తరఫున కూడా నేను పోరాడి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏది ఇచ్చినా నేను ముందుండి నిలబడి చేసి తీరుతాను. గతంలో చాలా మంది రకరకాలు చెప్పుకుంటారు. ఎవరు కూడా నేను అలాంటి మాట చెప్పను. మీ అందరికీ తెలుసు, చెప్పిందే నేను చేస్తాను, చేయలేనిది అవుతే నేను చెప్పను అసలు. అలాగే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, మీరు కూడా చూసారు గతంలో కూడా. నేను ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను ఏ రకంగా కష్టపడ్డాను, ఎంతమందికి రోజు అన్నదానం చేసామో తెలుసు. అలా కరోనా కష్టకాలంలో కూడా ఎంతమందిని ఆదుకున్నాం. దాదాపు 300 మంది 400 మంది హాస్పిటల్లో జాయిన్ చేసి ఏ ఒక్క కూడా చిన్న ఇబ్బంది కూడా కలెక్టింగ్గా చేసాం ఆ రోజున కూడా. అందుకే అలాగే ప్రతి కార్యక్రమం కూడా ఎవరికి ఒంట్లో బాగోలేదండి నా శాతం సాయం చేయటం. స్కూల్స్లో విద్యార్థులు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన 10th ప్రతి ఇయర్ కూడా ప్రకటన చేస్తున్నాం. ఇదే కదా, ఎవరికి చిన్న ఆపద వచ్చినా వెంటనే మనం వెళ్ళి ఇచ్చేస్తాం. అదే రకంగా ఇక్కడి నుంచి కూడా అదే కార్యక్రమం చేస్తాను. డిఎస్సి కూడా గత ప్రభుత్వం ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళందరికీ తీసుకునేలా మనం ప్రయత్నం చేసి అసెంబ్లీలో దీంట్లో కూడా గట్టిగా పోరాడతాం. వీళ్ళ గురించి ఏ రకంగా పోరాడి వాళ్ళ కష్టకాలం నిలబడి బాధ్యత నేను తీసుకుంటాను. కూడా ఇలాగే చెప్పాయి. అలాగే కొంతమంది ఇండిపెండెంట్ గా కూడా చేసి ఎమ్మెల్సీగా నెగ్గిన తర్వాత మళ్ళీ ఎవరిని పట్టించుకోవాలని దాఖలాలు లేవు. అవునండి, వారికి ధీటుగా మీరే సమాధానం చెప్తారు. కరెక్టే మీరు చెప్పింది. మీరే చూసిరు వరకు కూడా నేను అలాంటి మాటలు చెప్పను. నా శాయశక్తిలో కూడా ఎవరికి ఆపద వచ్చినా సరే దాంట్లో నిలబడి 100% కూడా వాళ్ళ తరపున పోరాడతాను. ముందు ఫస్ట్ నిలబడి చూసిరు మీరు. నేను ఏ పని అయినా పట్టుకున్నానంటే ఆ పని కంప్లీట్ అవర్గా నిద్రపోను అసలు. గత ప్రభుత్వంలో కూడా మా ఊరు బ్రిడ్జ్ రావడానికి కూడా నేను చాలా కృషి చేసాను. దాని మీద ప్రభుత్వం ఉండి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కూడా నిరాదీక్ష చేయటం, ఇక్కడ రాస్తారోకో చేయటం, కొంచెం అడవులు చేసి ఎన్నో ఒడిదుడుకుని ఎదుర్కొని మా ఊళ్ళో బ్రిడ్జ్ పడేలా నేను ప్రయత్నం చేసాను. అది ఈ రోజు కూడా ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది. చిన్న విషయంగా 70 కోట్ల రూపాయల బ్రిడ్జ్ అది కంప్లీట్ అవుతుంది. మీరు కూడా